రాసి. తెలంగాణ పోలీసులు బొల్లా బ్రహ్మనాయుడిని భూ కబ్జా కేసులో అరెస్ట్ చేస్తే దుర్మార్గం అంట. జగన్ రెడ్డి నీకు ఏది చేస్తే మంచో అది చెప్పి పోలీసుల చేత ప్రభుత్వాల చేత చేపించుకో, ఇబ్బంది లేదు. తెలంగాణ రాష్ట్రంలో భూమిని కబ్జా చేసిన 1000 కోట్ల రూపాయలకు పైగా భూమిని కబ్జా చేసిన బొల్లా బ్రహ్మనాయుడిని అరెస్ట్ చేస్తే దుర్మార్గం అనడం, వార్త రాయడం, నువ్వు ఎంత దుర్మార్గుడువో స్పష్టమవుతా ఉంది. భూ లావాదేవీల కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రమేయం లేకపోయినా తెలంగాణ పోలీసులపై ఏపీ టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చి అరెస్ట్ చేపించారంట. అలా అరెస్ట్ చేపించడం దుర్మార్గం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీలు మండిపడ్డారంట. అంటే దొంగతనం చేస్తే అరెస్ట్ చేయవద్దా, కబ్జాలు చేస్తే అరెస్ట్ చేయవద్దా, దుర్మార్గాలు చేస్తే అరెస్ట్ చేయవద్దా? హైదరాబాదులో 1000 కోట్ల రూపాయలకు పైగా భూమిని కబ్జా చేసిన బ్రహ్మనాయుడిని అరెస్ట్ చేయక పల్లకిలో ఎక్కించి ఊరేగిస్తారా? ఏం మాట్లాడుతున్నారా మీరు? ఏమనుకుంటారు మిమ్మల్ని మీరు? ఈ వార్త మీద స్పందించాలి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. టీడీపీ నేతలు ఒత్తిడి చేస్తే మీ ప్రభుత్వం బొల్లా బ్రహ్మనాయుడిని అరెస్ట్ చేసిందా? మీరు జగన్ రెడ్డిని నిలదీయాలి, జగన్ రెడ్డిని ప్రశ్నించాలి. పాసం యాదగిరి గారు, సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి గారు ఈ వార్త మీద స్పందించాలి. తెలంగాణ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వచ్చి 1000 కోట్ల రూపాయలకు పైగా తెలంగాణ భూమిపుత్రుల భూమిని కబ్జా చేసిన కబ్జాకోర్ని అరెస్ట్ చేయడం తెలంగాణ పోలీసులు చేసిన తప్ప? దీనికి పాసం యాదగిరి గారు సమాధానం చెప్పాలి. గత వారం రోజుల నుంచి బ్రహ్మనాయుడు కబ్జా వార్త బయటకు వచ్చి ప్రజలు మండిపడతా ఉంటే ఆ వార్త మీద ఎందుకు స్పందించట్లా తెలంగాణ మేధావులు? ఈ అరెస్ట్ కేవలం రాజకీయ కక్ష సాధింపుతోనే జరిగిందని లేళ్ల అప్పిరెడ్డి, అంబటి రాంబాబు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అంటున్నారట. తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందా? అది కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థా? అందుకే రాజకీయ కక్ష సాధిస్తున్నారా? తెలంగాణ కాంగ్రెస్ నాయకులు స్పందించి మాట్లాడాలి ఈ ఆర్టికల్ మీద. ఎందుకు స్పందించడం లేదు? బొల్లా బ్రహ్మనాయుడు తప్పు చేయకపోతే ఎందుకు రాష్ట్రాలు వదిలిపెట్టి పారిపోయాడు? కంచిలో ఎందుకు దాక్కున్నాడు? బొల్లా బ్రహ్మనాయుడు అకౌంట్ నుంచి కోట్ల రూపాయలు ఎందుకు బదిలీ అయ్యాయి? అన్ని ఆధారాలు దొరికినా కూడా ఇంకా ఎవరిని నమ్మిద్దామని చెప్పి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకులు బొంకుతున్నారు. ఏదో విధంగా ఈ కేసులో బొల్లా బ్రహ్మనాయుడిని ఇరికించాలని ఆంధ్రజ్యోతి, ఈనాడు ఆర్టికల్స్ రాసి దుష్ప్రచారం చేసిందంట. మా సన్నాసి తప్పు చేశాడు, తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు, మేము నోరు మూసుకుంటే మంచిదని ఆ సన్నాసులకు జ్ఞానం లేకుండా, ఇంకా సిగ్గు శరం లేకుండా, ఒక్కరాక్షి చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వార్తలు రాసుకుంటున్నారు. డిఎస్సిపై జగన్ డ్రామా, యువత భవిష్యత్తుతో వైసీపీ ఫేక్ రాజకీయాలు. ఆంధ్రప్రదేశ్లో లక్షలాది మంది నిరుద్యోగ యువత ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన మెగా డిఎస్సి పూర్తయింది. వేలాది మంది యువతులు రాత్రింబవళ్లు కష్టపడి చదివి పోటీ పరీక్షలో మెరిట్ సాధించి ఉపాధి అవకాశాలను పొందారు. ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి 16,000కు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేయడం చిన్న విషయం కాదు. ఇది వేలాది కుటుంబాల జీవితాల్లో వెలుగు నింపిన నిర్ణయం. కానీ ఆశ్చర్యకరంగా ఈ విజయాన్ని అభినందించాల్సిన ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి మాత్రం డిఎస్సిపై వరుసగా ఫేక్ ప్రచారం చేస్తూ యువతలో అనుమానాలు, అపోహలు సృష్టించే ప్రయత్నాలు చేశాడు. ప్రతిరోజు ఒక అభ్యర్థిని తీసుకురావడం, అన్యాయం జరిగిందని ఆరోపించడం, తర్వాత అధికారులు ఆధారాలతో సహా ఆ ఆరోపణలను ఖండించడం ఇప్పుడు ఒక సీరియల్లా మారిపోయింది. అసలు డిఎస్సి నియామకాలు ఎలా జరుగుతాయి? రిజర్వేషన్లు ఎలా అమలవుతాయి? హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏమిటి? స్పోర్ట్స్ కోటా, దివ్యాంగుల కోటా, ఎక్స్ సర్వీస్ మెన్ కోటా ఎలా పనిచేస్తాయి? ఇవన్నీ ప్రభుత్వ నిబంధనలు, రాజ్యాంగ పరిరక్షణలు, సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా అమలవుతాయి. ముఖ్యంగా హారిజాంటల్ రిజర్వేషన్ విధానం గురించి సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తుతున్న జగన్ రెడ్డి ప్రభుత్వమే 2023లో జీవో నెంబర్ 77 ద్వారా హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేసింది. అంటే తానే అమలు చేసిన విధానం గురించి ఇప్పుడు తానే సందేహాలు సృష్టిస్తున్నట్టే కదా. తన ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల గురించి కూడా అవగాహన లేకపోవడం దారుణమా, లేక తెలిసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమా? జగన్ రెడ్డి చూపించిన అనేక ఉదాహరణలను పరిశీలిస్తే ఒకే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. కట్ ఆఫ్ ర్యాంక్ కంటే వెనకబడిన అభ్యర్థులను తీసుకొచ్చి అన్యాయం జరిగిందని ప్రచారం చేయడం, కానీ అధికారులు పూర్తి వివరాలు బయటపెట్టిన తర్వాత అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఒక కేసులో కట్ ఆఫ్ ర్యాంక్ 30 కాగా చూపించిన అభ్యర్థి ర్యాంక్ 68, మరో అభ్యర్థి ర్యాంక్ 53 కాగా కట్ ఆఫ్ ర్యాంక్ 31.
అంతేకాదు అక్కడ స్పోర్ట్స్ కోటా, దివ్యాంగుల కోటా వంటి రిజర్వేషన్లు కూడా అమలులో ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం రాకపోవడం సహజం కాదా? మరో కేసులో కటాఫ్ ర్యాంక్ 141 కాగా ప్రచారం కోసం చూపించిన అభ్యర్థి ర్యాంక్ 157. ఇంకో చోట కటాఫ్ ర్యాంక్ 168 కాగా చూపించిన అభ్యర్థి ర్యాంక్ 196. మరొక సందర్భంలో కటాఫ్ ర్యాంక్ 134 కాగా 145వ ర్యాంక్ వచ్చిన వ్యక్తిని తీసుకొచ్చి అన్యాయం జరిగిందని చెప్పడం జరిగింది. మెరిట్ కంటే వెనుక ఉన్న అభ్యర్థికి ఉద్యోగం ఎలా వస్తుంది జగన్ రెడ్డి అనే సాధారణ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా కేవలం ప్రచారం చేయడం ఎందుకు? చిత్తూరు జిల్లాలో జరిగిన ఉదాహరణ మరింత ఆసక్తికరంగా ఉంది. అక్కడ 350 ఓసీ పోస్టులు ఉంటే 343 పోస్టులు పూర్తిగా మెరిట్ ఆధారంగా భర్తీ అయ్యాయి. మిగిలిన 7 పోస్టులు స్పోర్ట్స్ కోటా, దివ్యాంగుల కోటా, ఎక్స్ సర్వీస్ మెన్ కోటా రిజర్వేషన్ల ప్రకారం భర్తీ అయ్యాయి. అయినప్పటికీ కటాఫ్ ర్యాంక్ 623 ఉన్న చోట 644వ ర్యాంక్ వచ్చిన అభ్యర్థిని చూపించి అనుమానాలు సృష్టించే ప్రయత్నం జరిగింది. ఇంకో సందర్భంలో నేషనల్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించానని చెప్పిన అభ్యర్థిని ముందుకు తెచ్చారు. కానీ సంబంధిత సర్టిఫికేట్ సమర్పించకపోతే నిబంధనల ప్రకారం ప్రయోజనం ఎలా లభిస్తుంది? ఈ ప్రాథమిక విషయాలను కూడా పక్కన పెట్టి అన్యాయం జరిగిందని చెప్పడం రాజకీయాల కోసం చేసిన ప్రయత్నం కాదా? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కొన్ని సందర్భాల్లో కాల్ లెటర్ కూడా రాని అభ్యర్థులను తీసుకువచ్చి ప్రచారం చేశారు. అధికారులు వివరాలు బయటపెట్టిన తర్వాత ఆ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని తేలిపోయింది. ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకుడు చేసే ఆరోపణలకు కనీస స్థాయిలో అయినా వాస్తవాలు, ఆధారాలు ఉండాలి కదా. కానీ ఇక్కడ ప్రతి ఆరోపణ కూడా అధికారులు వివరాలు చెప్పగానే కూలిపోవడం చూస్తే ఇది నిజాల కోసం పోరాటమా లేక ప్రచారం కోసం చేసిన రాజకీయ నాటకమా అనే ప్రశ్న ప్రజల్లో తలెత్తుతోంది. మహిళలకు 33% రిజర్వేషన్ ద్వారా వచ్చిన టీచర్ ఉద్యోగాలపై కూడా విమర్శలు చేయడం మరింత బాధాకరం. రాష్ట్రంలో వేలాది మహిళలు ఉద్యోగ అవకాశాలు పొందుతున్న సమయంలో ఆ ప్రక్రియపై అనుమానాలు సృష్టించడం ఎవరికి ఉపయోగపడదు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు, స్పోర్ట్స్ వ్యక్తులు, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్లకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన అవకాశాలపై వ్యతిరేక వాతావరణం సృష్టించడం సమంజసం కాదు. డిఎస్సి అనేది కేవలం ఒక పరీక్ష కాదు. ఇది లక్షలాది మంది యువత ఆశలు, సంవత్సరాల కష్టం, కుటుంబాల కలలు. అలాంటి అంశాన్ని రాజకీయ ప్రచారం కోసం ఉపయోగించడం వల్ల చివరకు నష్టపోయేది యువతే. నిరుద్యోగుల్లో అనవసర భయం, అనిశ్చిత, గందరగోళం పెరుగుతుంది. నిజంగా ఎక్కడైనా తప్పు జరిగితే చట్టపరంగా పోరాడవచ్చు, కోర్టులను ఆశ్రయించవచ్చు, ఆధారాలు సమర్పించవచ్చు. కానీ ప్రతిరోజు ఒక కొత్త కథనం సృష్టించి తర్వాత అది అధికారుల వివరణతో తప్పని తేలిపోవడం ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఒకప్పుడు ఉద్యోగాల విప్లవం గురించి మాట్లాడిన నాయకత్వం ఇప్పుడు ఉద్యోగాలు వచ్చిన యువత ఆనందాన్ని కూడా రాజకీయ కోణంలో చూడటం విచారకరం. యువతకు అవసరమైనది ఫేక్ ప్రచారం కాదు, అవకాశాలు, అపోహలు కాదు, ఉపాధి, రాజకీయ నాటకాలు కాదు, భవిష్యత్తుపై భరోసా. అందుకే రాష్ట్ర యువత ఇప్పుడు ఒకే ప్రశ్న అడుగుతోంది. డిఎస్సిపై వచ్చిన ప్రతి ఆరోపణను అధికారులు ఆధారాలతో ఖండించిన తర్వాత కూడా ఈ ఫేక్ ప్రచారం ఎందుకు కొనసాగుతోంది? యువతకు ఉద్యోగాలు రావడం కొందరికి ఎందుకు ఇబ్బందిగా మారుతోంది? ఇప్పటికైనా డిఎస్సిపై అసత్య ప్రచారాలు ఆపాలి. రిజర్వేషన్ల గురించి, నియామక నిబంధనల గురించి ప్రజలకు సరైన అవగాహన కల్పించాలి. నిరుద్యోగ యువత జీవితాలతో రాజకీయాలు చేయడం మానుకోవాలి. ఎందుకంటే